ఆరో తారీఖు మిస్ అయినటువంటి చిన్నారి జాహ్నవి యొక్క వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా చర్చ్ పార్టీస్ వారి ఆపరేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న టవర్స్ డంప్ని తీసి మొత్తం 5 టవర్స్ ఉన్నాయి మొత్తం ఆ రూట్లో. 5 టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో కూడా కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళకు కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. సుమారు 15 మంది స్టాఫ్ మా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏంటంటే, ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి అక్కడ కూడా పార్టీస్ వెళ్ళి ఆ ఏరియాని చెక్ చేస్తున్నారు. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకెళ్తుంది.